నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, మన జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు చేసినటువంటి ర్యాలీ, అరాచకాలు, వాటిల్లో ఈ దొరసాని ఉన్నది. ఈమె పేరు రుచికా సింగ్. ఈమె ఇష్టారీతిగా హద్దు అదుపు లేకుండా ప్రధానమంత్రి మోదీని అదేవిధంగా క్యాబినెట్ వాళ్ళను ఇష్టరీతిగా చెప్పడానికి కూడా కొన్ని సెన్సార్ చేయాల్సిన పదాలు కూడా వాడింది ఈమె. ఒక మహిళగా ఈమె ఏమైనా విద్యార్థి కాదు. మరి ఎందుకు ర్యాలీలోకి వచ్చింది అంటే తిట్టడానికి, రెచ్చగొట్టడానికి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళను రెచ్చగొట్టడానికి ఈ దొరసాని వచ్చింది. ఇప్పుడు పోలీసులు ఈమె ఎక్కడుంటుంది, ఏం చేస్తుంది, ఎందుకు వచ్చింది, ఎవరున్నారు వెనుక అందరూ కూపిలాగుతున్నారు, వేస్తారు. మహిళలకేమీ ప్రత్యేకం ఉండదు, ఇక వాళ్ళకి సెల్ ఉంటుంది, ప్రత్యేకంగా సెల్ ఉంటుంది, దాంట్లో వేస్తారు. దాంట్లో చెప్పకూడదు తినాలి. ఇక ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం ప్రేక్షకులరా. కాక్రోచ్ పార్టీ నిరసనలో పాల్గొన్న ఆ యువతి జూలై 23-24 తేదీల మధ్య వీడియో తీసినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ఆమె ప్రధాని మోదీపై అభ్యంతరకర భాష ఉపయోగించింది. అభ్యంతరకరమైన భాష అంటే కొన్ని మనం చెప్పడానికి కూడా, మీడియాలో చెప్పడానికి కూడా వీలు లేనటువంటి భాష రుచికా సింగ్ మాట్లాడింది. మోదీని గద్దె దిగిపోవాలని, యువత పనిచేయాలంటూ అసభ్య పదజాలంతో దూషించింది. ఆ సమయంలో కొందరు ఆందోళనకారులు ఆమెను సెల్ ఫోన్లతో వీడియోలు తీసితే మరింత రెచ్చగొట్టినట్టు కనిపించింది. అవి విపరీతంగా వైరల్ కావడంతో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నేపథ్యంలో పోలీసులు స్వచ్ఛందంగా ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు. కోర్టులు కూడా ఒక్కొక్కసారి ఎవరు ఫిర్యాదు చేయకున్నా కోర్టు కూడా కొన్ని సందర్భాల్లో స్వచ్ఛందంగా న్యాయ విచారణ జరిపిస్తుంది. ఇప్పుడు స్వయంగా ఎవరు ఫిర్యాదు చేయకున్నా కూడా పోలీసులు రంగంలోకి దిగారు. దొరసాని పని చేయడానికి వాళ్ళు రంగంలోకి దిగారు. అయితే ఎవరి అమ్మాయి అంటే జంతర్ మంతర్ నిరసనలో ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసిన యువతిని నోయిడాకు చెందిన రుచికా సింగ్గా గుర్తించారు. 25 ఏళ్ల రుచిక, విద్యా అర్హతలు ఏంటో స్పష్టత లేదు. అది 10th ఫెయిల్ అయిందో, ఆమె ఇంటర్ ఫెయిల్ అయిందో ఏమో గంతే. ఆమె మోడల్గా, ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తున్నట్టు సమాచారం. విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలు, విద్యార్థుల సమస్యలపై జరిగిన ఈ నిరసనలో భాగంగా ఆమె ఇలా అభ్యంతరకర వ్యాఖ్యలు, దేశ ప్రధానిని తిట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏం మాట్లాడతారా? మొన్న ర్యాలీలోకి వచ్చి ప్రధానమంత్రి తల్లిని తిట్టినరు. మనుషుల, పశువుల, లేకుంటే గొర్రెలేమన్నా దాంట్లోకి వచ్చినాయా? ఎవర్రా మీకు చెప్పింది? ఒక విమర్శ ఎట్టుండాలిరా? ప్రధానికి ఏందిరా సంబంధం? ఒప్పుకున్నాడు కదా, నిజమే, పేపర్ లీక్ అయింది, రీ ఎగ్జామ్ పెట్టిండు కదా, సంవత్సరం వృధా కావద్దని. ఏమైంది మీకు? ఎవడున్నారా మీకు? మీరు విద్యార్థుల, తీవ్రవాదులు ఢిల్లీలో చేసిన అరాచకాలు చూస్తుంటే, ఒక్కొక్క వీడియో చూస్తుంటే ఇది తీవ్రవాదులు చేసేటువంటి పని, విధ్వంసకర సంఘటనలకు పాల్పడ్డారు. మీరు ఎట్లయితారా విద్యార్థులు? ఇటువంటి రుచికా సింగులు ఎట్లయితారు మీరు విద్యార్థులు? ఈ అమ్మాయికి ఏం సంబంధం అంటే దీని వెనకాల ముస్లిం మతస్థులు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా? పాకిస్తాన్ ఉందా? లేకుంటే యేసు ప్రభువు అంటారు కదా, యేసు ప్రభువు సంబంధించిన వాళ్ళు ఉన్నారా? ఇటువంటి అరాచకాలు సృష్టించి కేంద్ర ప్రభుత్వాన్ని ఏమో చేయాలి, ఆగం చేయాలి, భారతదేశాన్ని ఆగం చేయాలని కుట్ర కనిపిస్తుంది. కానీ నిజమైన విద్యార్థులు చేసే డిమాండ్ కాదు, నిజమైన విద్యార్థులు చేసే పని కాదు ఢిల్లీలో. కాబట్టి మళ్ళీసారి ఎవడైనా ఇప్పుడు ఆల్రెడీ కూపి లాగుతున్నారు, కేంద్ర ప్రభుత్వం కూపి లాగుతుంది. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఆ రోజు ఎవరెవరు వచ్చిండ్రు, వాడు 34 రోజులు జావేద్ గారు వాడు ఎందుకు పెట్టిండు? వాని అండమే వానికి లేవ్వదు. వాడి ఇంట్లో కొంపల ఒక గిన్నె ఉండే అది బియ్యం ఉండే, మన్ను ఉండే, వాడు 34 రోజులు తిండి పెట్టిండు. వాడు ఎందుకు పెట్టిండు? వాడు వెనక పాకిస్తాన్ వాడు ఉన్నాడా? లేకుంటే ఈ దేశంలోనే ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఏమైనా సహాయం చేసిర్రా? అన్నీ కూపిలాగుతారు, లోపల పడేస్తారు. చిప్పాకూడు, ఒక పూట చిప్పకూడు తినాలి, మిగతా పూట పోలీసు వాళ్ళు వడ్డీ వేడివేడి అన్నం పెడతారు బరిగెలతోటి. అట్లయితుంది మీ పని, పండు వలుగుతుంది. ఇప్పుడు రుచికా సింగ్ కూడా తప్పకుండా ఆ దొరసాని ఎక్కడున్నది, ఏం చదివింది,
ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అన్ని రుచికా సింగ్ మన డీటెయిల్స్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ప్రేక్షకులారు. దాంట్లో మా వాళ్ళందరూ కూడా రుచికా సింగ్ గురించి బయోడేటాకు ప్రయత్నాలు చేస్తున్నారు, మా టీం అంతా కూడా తప్పకుండా చెప్తాం. ఆమె ఏ జైల్లో వేసినారో, ఎన్ని పూటలు పోలీసు వాళ్ళు వేస్తున్నారు. మహిళా పోలీసులే ఉంటారు, ఆడవాళ్ళు కదా, వాళ్ళకి సపరేట్ సెల్ ఉంటుంది, సపరేట్ మహిళా పోలీసులు ఉంటారు. ఏ తోముడు తోముతుంటే వెనకాల ఎవరున్నారో రుచికా సింగ్ మహారుచిగా చెప్తుంది, అందరికీ చెప్తుంది. ఏమంటారు ప్రేక్షకులారా? ఈ రుచికా సింగ్ మాటల గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.